హాయ్ అండి అందరికీ. ఎవరికైతే ఈ సెప్టెంబర్ మంత్లో పెన్షన్ రాలేదో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులకి పోయిన నెలలో నోటీసులు ఇవ్వడం జరిగింది. పెన్షన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పేసి. అయితే ఎవరికైతే ఈ సెప్టెంబర్ మంత్లో పెన్షన్ రాలేదో వాళ్ళు మీ పెన్షన్ని ఎటు పోదండి. మీ పెన్షన్ మళ్ళీ మీకు రావాలంటే మీరు అప్పీల్ చేయాలి. మీరు ఇంతకుముందు ఎవరైనా సరే అప్పీల్ చేసిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్పీల్ చేయకుండా ఉంటారో వాళ్ళకైతే పెన్షన్లు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. గవర్నమెంట్ మీకు నోటీసులు ఇచ్చినప్పటికీ మళ్ళీ అదే గవర్నమెంట్ నోటీసులు తిరిగి వెనక్కి తీసుకోమని చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు చేసిన పని అయితే ఒకటి ఉంది, కానీ మీరు ఆ పని చాలామంది చేశారు, కొంతమంది చేయలేదు. ఎవరైతే మీ పెన్షన్ని అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్న వాళ్ళకైతే పెన్షన్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్పీల్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ పెన్షన్ని తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. సో ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి? మీకు ఏదైతే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ ఒక కాపీ జెరాక్స్ తీసి పెట్టుకోండి. అలాగే మీ పాత సాధారణ సర్టిఫికేట్ జెరాక్స్ తీసి పెట్టుకోండి. ఆధార్ కార్డు జెరాక్స్ తీసి పెట్టుకోండి. ఈ 3 కాపీస్తో పాటు మీరు ఒక అర్జీ రాయండి. ఎవరికి? విలేజ్లో ఉండే వాళ్ళైతే ఎంపీడీఓ గారికి ఒక అర్జీ రాయండి. అలాగే టౌన్లో ఉండే వాళ్ళకైతే కమిషనర్ ఆఫీస్కి ఒక అర్జీ, అంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ రాయండి. అర్జీ రాసి ఎప్పుడైతే మీరు ఈ కమిషనర్ ఆఫీసులో కానీ అలాగే ఈ ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారో వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అలా ఆన్లైన్ చేస్తే మీకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుంచి మీకు మళ్ళీ పెన్షన్ రావడం జరుగుతుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో ఈ డిస్క్రిప్షన్లో మీకు ఉంది కాబట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డెఫినెట్గా మీకు అయితే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.